పండేది కొంచెం, రాలిపోయేది గంపెడు అన్నట్టుంది అసలు. ఎన్ని కాయలైతే రాలిపోతున్నాయో చూడండి. ప్రతి ఫ్రూట్ ప్లాంట్ దగ్గర ఇలానే ఉంది. దానిమ్మ ఫ్లవర్స్ కూడా. సో, ఇలాంటప్పుడు ఈ లిక్విడ్ గానీ ఒక్కసారి ఇచ్చారు అంటే ప్లాంట్ అయితే ఈ సమ్మర్‌లో చాలా బావుంటుంది. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే చూడండి మీకైతే అసలు చూపిస్తాను. మార్నింగ్ లేసి వచ్చే వరకు అసలు అమ్మ ఎన్ని కాయలైతే రాలిపోయినాయో. సరే తర్వాత చూద్దాము అని చెప్పి ఆ కిందయి మొత్తం ఏరి ఇక్కడ పెట్టయితే వెళ్ళాను. సో, మళ్ళీ ఇప్పుడొచ్చి వీడియో అయితే తీస్తున్నా అనమాట. అసలు ఈసారైతే నేను భలే హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట. అబ్బా! ఎన్ని కాయలొచ్చినాయి అసలు. బ్లాక్ జామ ఏంటి ఇన్ని కాయలొచ్చినాయి అనుకున్నా. సో, నా ఆనందం కొంచెం సేపు కూడా ఉండలేదనమాట. నిన్నే అనుకున్నా, ఈరోజు మార్నింగ్ చూసే వరకు ఇన్ని కాయలైతే రాలిపోయి ఉన్నాయి. సో, అసలు చూడండి ఈసారైతే చాలా బాగొచ్చింది బ్లాక్ జామ. మనకి ఇవి రాలిపోవాలి అనుకుంటే పూత దశలో ఉన్నప్పుడే రాలిపోతాయండి, లేదా ఇంకొంచెం పిందెలుగా ఉన్నప్పుడు రాలిపోతాయి. సో, అసలు ఈరోజైతే ప్రతి ప్లాంట్ దగ్గర అసలు ఎంత ఫీల్ అయ్యానంటే అంత ఫీల్ అయ్యాననమాట. అసలు మనకు వచ్చేదే టబ్బుల్లో ఎంతో 2 మంత్స్ 3 మంత్స్ వెయిట్ చేస్తేనే పూత వస్తుంది. ఆ పూత మళ్ళీ అమ్మ నిలబడిందిలే పిందిగా మారింది అనుకోవడానికి ఇంకో 2 మంత్స్ అని సాటిస్ఫై అయ్యేలోపే ఇవి ఇలా రాలిపోతున్నాయి అన్నమాట. అసలు మీకు లాస్ట్ టైం నేను చూపించాను స్టార్ ఫ్రూటు ఫ్లవరింగ్ అయితే ఈసారి మన డబల్ అయితే వస్తుంది అని నేను చెప్పాను. డబల్ కాదు, లాస్ట్ టైం కన్నా అసలు ఈసారి కాయలు వస్తాయా ఉంటాయా ఉండవా అని అనిపిస్తుంది. సో, అసలు చూడండి పూతంతా ఎండిపోయింది. మైట్ బీ సమ్మర్ వల్ల అవడం వల్ల అన్నా కానీ, లేదా ప్లాంటు చాలా వీక్‌గా అయితే ఉంది అని అనిపిస్తుంది నాకు. చాలా వీక్‌గా అనిపిస్తుంది. ప్లాంట్స్ అయితే వీక్‌గా ఉంటేనే ప్లాంట్ రూట్ సెక్షన్ కూడా మొత్తం చాలా డల్‌గా ఉండి ప్లాంట్ కూడా మనకి పైకి హెల్తీగానే కనపడుతుంది ప్లాంటు. సో, కానీ ప్లాంట్‌కి తగ్గ పోషకాలు అయితే లేవు అన్నమాట. సో, అందువల్లే ఆ పూత రాలిపోతున్న, ఆ పిందెలు రాలిపోతున్న, మనం ఆర్గానిక్‌గా ఎన్ని ఇచ్చుకున్నా ఈ సమ్మర్‌లో యూజ్ ఏముండదండి. ఎందుకంటే అసలు ఇంతవరకి నాకు ఈ అంజీర్ కూడా ఎప్పుడూ రాలిపోలేదన్నమాట. ఫస్ట్ టైం ఇప్పుడు అసలు ఫస్ట్ టైం రాలిపోయింది. అసలు చూడండి పండినయి కొన్ని ఇందులోనే రాలిపోయింది తీసి తినేసుకున్నామన్నమాట. తినేసేసాము అది రాలిపోగానే. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, అవైతే చూపిస్తున్నాను. సో, ఇది కానీ ఈ ఫెర్టిలైజర్ కానీ ఇచ్చారంటే ఈ టైంలో కానీ ఇచ్చారు అంటే మనకి మంచిగా అడపాదడప ఇక వర్షాలు అయితే పడుతుంటాయి. ఆ వర్షాలకి ఏంటంటే కొంచెం ప్లాంట్ బలంగా ఉండి మంచిగా పూత నిలబడిద్ది. ఇది లాస్ట్ టైం ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ అయితే వచ్చిందండి బాగా. అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇదిగో చూడండి ఇలాంటి ఫ్లవరింగ్ బాగా మనకి రాఖీ ఫ్లవర్ లాగా మొత్తం ఇచ్చుకుందనమాట. అవి ఎన్ని ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయి అన్ని ఫ్లవర్స్ రాలిపోయినాయి. సో, ఇక్కడ వచ్చే వరకు దానిమ్మ చూడండి, దానిమ్మ కూడా అంతే అసలు వచ్చిన పూత వచ్చినట్టు రాలిపోతుంది. ఈ దానిమ్మకాయ అయితే అసలు భలే అండి ఫ్రూట్. నేను ఫ్రూట్స్ కూడా చూపిస్తాను. అసలు పెద్ద కాయలు అసలు పిందెలైతే పూత అసలు పిందెగా భలే మారిద్దనమాట. చాలా మంచి మొక్క అండి ఇదైతే. సో, ఈ ప్లాంట్‌కి కూడా అలానే పట్టుకుంటే రాలిపోతున్నాయి అన్నమాట. ఈసారి యాపిల్ బేర్ కూడా చాలా లాస్ట్ టైం ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు కూడా చాలా బాగా వచ్చింది. సో, ఇదొచ్చేసి స్వీట్ స్టార్ ఫ్రూట్ అనమాట. ఇది ఉన్న వాటికి అయ్యాయి పిందెలు, మిగతాది మొత్తం ఇలా పూతంతా రాలిపోతుంది. సో, నా దగ్గర ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ రాలిపోయినవన్నీ చూపిద్దాము అని చెప్పి రోజు ఒకసారి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సో, వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో, ఆ లిక్విడ్ ఏంటంటే చూడండి సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇది సముద్రాల్లో మనకి నాచు దొరుకుతుంది కదా, ఆ నాచుతో తయారు చేస్తారనమాట. ఇది ఆర్గానికేనండి. నేను ఆర్గానిక్ స్టోర్‌లోనే తీసుకొచ్చాను.
పోసుకున్నాను. సో తను నాకు సజెస్ట్ చేశారనమాట, ఈ సమ్మర్ టైంలో ఇది వేయండి అని చెప్పి. సో ఈ సీవీడ్ ఏంటంటే 1 లీటర్కి వచ్చి 3 ml అయితే వేయాలన్నమాట. సో నాకు ఈ బకెట్లో ఉన్న క్వాంటిటీ రెగ్యులర్గా ఇస్తాం కాబట్టి నాకు క్వాంటిటీ ఐడియా ఉంది. చూడండి, అది ఇలా వాటర్ బ్రౌన్ కలర్లో మొత్తం బ్రౌన్ కలర్కి అయితే మారిపోతుందన్నమాట. సో ఇలా మీరు అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చండి, లేదా ఫర్దర్గా ఏ ప్లాంట్ వీక్గా ఉంది అని అనిపిస్తుందో మీరు ఆ ప్లాంట్కి అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది అన్ని ప్లాంట్స్కి అయితే ఇవ్వచ్చు. ఆకుకూరలకైతే నేను ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.